హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మనకి క్యాబినెట్లో మనకి చార్జ్ తీసుకోవడం అయితే జరిగింది. చార్జ్ తీసుకున్న తర్వాత చెప్పినట్లుగానే మనకి తొలి సంతకం ఏ ఫైల్ మీద చేశారంటే మెగా డిఎస్సి ఫైల్ పైన అయితే తొలి సంతకం చేయడం జరిగింది. టోటల్గా ఎన్ని పోస్టులు అంటే 16,347 పోస్టులు భర్తీ అయితే చేస్తామని ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే చెప్పడం జరిగింది. ఏమేం పోస్టులు ఇందులో ఉంటాయి, ఇలాంటి పూర్తి సమాచారం అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతానికి మెగా డిఎస్సి పైన అయితే తొలి సంతకం చేయడం అయితే జరిగింది. పోస్టులు అయితే 16,347 అని అయితే అప్డేట్ ఇచ్చారు. అలాగే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన, అలాగే 3,000 రూపాయల పెన్షన్ మనకి సామాజిక పెన్షన్ 4,000 రూపాయలకి అయితే పెంచుతామని చెప్పారు కదా, దానిపైన మూడవ సంతకం. అన్నా క్యాంటీన్లు తొలగించారు కదా, ఈ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పైన 4వ సంతకం. అలాగే నైపుణ్య గణన స్కిల్ సెన్సెక్స్ పైన 5వ సంతకం అయితే చేయడం జరిగింది. సో మెయిన్గా ఇందులో మనకి స్కిల్ సెన్సెక్స్ అనేది కానీ లేదా మనకి మెగా డిఎస్సి అనేది కానీ మనకి స్టూడెంట్స్కి సంబంధించి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. అలాగే మేనిఫెస్టోలో అయితే మనకి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, అలాగే అన్ఎంప్లాయ్మెంట్స్కి నిరుద్యోగ భృతి కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పారు. వాటికి సంబంధించి కూడా ఇంకా సమాచారం అయితే రావాల్సి అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. ఇంకా పూర్తి సమాచారం ఏదైనా మనకి జాబ్ అప్డేట్స్కి సంబంధించి వచ్చినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. ఆల్రెడీ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ కానీ మనకి బిఎస్ఎఫ్ కానీ సెబీ కానీ నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ విడుదల చేసింది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా తప్పకుండా అప్లై చేసుకుని మీ ప్రిపరేషన్ అయితే స్పీడప్ అయితే చేయండి. ఇక్కడ నుండి నోటిఫికేషన్స్ అయితే మనకి 1 by 1 వచ్చే అవకాశం అయితే ఉంది. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.